యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. సినిమాల ప్రభావం మనుషుల మీద పిల్లల మీద ఎంత ఉంటుంది? ఖచ్చితంగా చాలా ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు సినిమాలు చూసి దాన్నే ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు. పిల్లలైతే ఇంకా ఎక్కువ అన్నమాట. దీనిలో వాయిలెన్స్ కావచ్చు, అబ్సినిటీ కావచ్చు, లేకపోతే వల్గారిటీ కావచ్చు, యూజ్ చేసే వర్డ్స్ కావచ్చు, ఏదైనా సినిమాలో కూడా మన కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి భారతదేశంలో సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఉంది, ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు సినిమాటోగ్రాఫ్ సర్టిఫికేషన్ సంబంధించి కూడా రూల్స్ తీసుకొస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అంటే సినిమాలు ఇష్టం వచ్చినట్టు తీయరనమాట. దానిలో కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది సినిమాలో కూడా అప్లై అవుద్ది. కానీ దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి ఇంతకుముందు ఫస్ట్లో అంటే భారతదేశంలో 1950s, 60s, 70s సినిమాలు ఎప్పుడైతే వచ్చాయో సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 కింద 2 రకాల కేటగిరీస్ ఉండేవి. మొదట్లో అన్రిస్ట్రిక్టెడ్ లేదా రిస్ట్రిక్టెడ్. అన్రిస్ట్రిక్టెడ్ అంటే ఎవరైనా చూసుకోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. రిస్ట్రిక్టెడ్ అంటే ఓన్లీ అడల్ట్స్ అనమాట. ఏ కేటగిరీ, యూ కేటగిరీ, ఏ కేటగిరీ. ఆ తర్వాత దాన్ని రకరకాల కేటగిరీలో తీసుకొచ్చారు. దానిలో ఒకటి యూ కేటగిరీ అంటే అన్రిస్ట్రిక్టెడ్. తర్వాత యూ/ఏ అంటే అన్రిస్ట్రిక్టెడ్ కానీ అడల్ట్స్ ఒక గైడెన్స్తో పిల్లలు చూడొచ్చు. పేరెంటల్ గైడెన్స్ ఫర్ చిల్డ్రన్ అనమాట. తర్వాత పూర్తిగా అడల్ట్ కేటగిరీ అంటే పూర్తిగా అడల్ట్స్ చూడాలి, పిల్లలు చూడకూడదు. దాని తర్వాత మనం గమనిస్తే కనుక ఎస్ కేటగిరీ అని ఇంకోటి ఉంది. అంటే స్పెషలైజ్డ్ ఆడియన్స్ అనమాట. డాక్టర్స్ కానీ సైంటిస్ట్ కానీ వీళ్ళందరూ. కానీ ఇప్పుడు ఈ రూల్స్లో మార్పులు ఇంకా వచ్చాయి. మనకు తెలుసు డిజిటల్ మీడియా ఎక్కువైపోయింది. సినిమా ఒక్కటే ఇప్పుడు మాధ్యమం కాదు, పిల్లలు రకరకాల అంశాలకు ఎక్స్పోజ్ అవడానికి. అదేవిధంగా అన్రిస్ట్రిక్టెడ్లో లేదా అడల్ట్స్లో అడల్ట్ కేటగిరీ ఉందనుకోండి, దీనిలో 18 years దాటితేనే అడల్ట్ అని. కానీ ఇప్పుడు అలా కాదు. 7 years అబోవ్ పిల్లలకు ఒక రకమైన జ్ఞానం ఉంటుంది. 13 years అబోవ్ పిల్లలకు ఇంకో రకమైన జ్ఞానం ఉంటుంది. తర్వాత 16 years అబోవ్ ఇంకొక రకమైన జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే మనం పిల్లలు చిన్నప్పటి నుంచే డిజిటల్ మీడియా ఇవన్నీ చూసి యూట్యూబ్లు ఇవన్నీ చూసిన తర్వాత చాలా విషయాలకు ముందే ఎక్స్పోజ్ అవుతున్నారనమాట. ఈ సందర్భంగా సినిమాలో కూడా రకరకాల కేటగరైజేషన్ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి కొత్తగా సినిమాటోగ్రాఫ్ రూల్స్ వచ్చాయి. దానిలో అన్రిస్ట్రిక్టెడ్ అడల్ట్స్ అంటే అడల్ట్స్ గైడెన్స్తో పిల్లలు కూడా చూడొచ్చు అనే దానిలో 7+ కేటగిరీ అంటే పిల్లలు ఏం చూడొచ్చు. 13+ కేటగిరీ అంటే అడాల్సెంట్స్ వయసులో ఉన్న వాళ్ళు ఏం చూడొచ్చు. 16+ కేటగిరీ అంటే యంగ్ అడల్ట్స్ ఏం చూడొచ్చు అని చెప్పి. అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ ఒకటే ఘటన కట్టకుండా వాళ్ళలో కూడా 7+, 13+, 16+ అని తీసుకొచ్చారనమాట. సమాజంలో మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా సినిమాల్లో కూడా ఎవరు ఏ సినిమాలు చూడొచ్చు, ఏ వయసున్న వాళ్ళు ఏ సినిమాలు చూడొచ్చు, 18 లోపు వాళ్ళు అన్ని సినిమాలు చూడకూడదు అనే దాని కాకుండా మెయిన్గా సొసైటీలో ఉండే రకరకాల అంశాలు పిల్లలు ఎంతవరకు ఎక్స్పోజ్ కావచ్చు అనే దీంతో ఒక ప్రామాణికతను తీసుకొచ్చి 7+ వాళ్ళు ఏం చూడొచ్చు, 13+ వాళ్ళు ఏం చూడొచ్చు, 16+ వాళ్ళు ఏం చూడొచ్చు అని చెప్పి కొత్తగా సినిమాటోగ్రాఫ్ రూల్స్కి తీసుకొచ్చారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వాళ్ళు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.